కన్సల్టేషన్ రాయించుకోండి మేడం. లేదండి, ప్రొసీజర్ గురించి మాట్లాడి నచ్చిందంటే ఇంకా అప్పుడు కన్సల్టేషన్ తీసుకుంటాం. అలా ఎలా కుదురుతుంది మేడం? కనీసం మీరు మాట్లాడాలంటే అడ్వైస్ కోసమైనా కన్సల్టేషన్ తీసుకోవాలి కదా మేడం. అవునండి, ఇప్పుడు ట్రీట్మెంట్ నాకు నచ్చింది, నేను చేయించుకుంటాను, ట్రీట్మెంట్ ప్రైస్ అది బాగుందంటే అప్పుడు నేను కన్సల్టేషన్ ఇస్తాను. ప్రైస్, ట్రీట్మెంట్ ఎలా చేయాలో అవన్నీ చెప్పండి మేడం గారు, అన్నీ వచ్చి మీకు చెప్తారు కదండి. దానికోసం ఫ్రీగా అయితే చూడరు కదా మేడం. ఇలాగే అండి ప్రొసీజర్ చేసుకోవాలి. ఒక్కసారి అడిగేసి వెళ్ళిపోతాను మేడంని, ట్రీట్మెంటు ప్రైజు అని చెప్పి అంటున్నారు. అసలు మీరు చేసుకోవాలనుకున్న ట్రీట్మెంటు, లేజరో వాట్ ఎవర్ ప్రొసీజర్ ఇట్ మేబీ, అది ఫస్ట్ మీకు సూట్ అవుతుందా? అసలు మీరు అనుకున్న కంప్లైంట్కి అది చెయ్యాలా వద్దా? నిజంగా చేయాల్సి వచ్చినా అసలు ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఏం చేస్తుంది ఆ లేజరు, మీకు ఎన్ని సెషన్స్ కావాలి, ఎంతవరకు మీకు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ నేను చెప్పాలి కదండి. ఊరికే అడిగేసి వెళ్ళిపోతాను అంటే ఎలాగండి? ఇప్పుడు నేను ఈ మాత్రం మీకు చెప్పాలి అంటే ఈ అడ్వైస్ని, నా 10 years నేను చదువు, 10 years నా ఎక్స్పీరియన్సు, ఇవన్నీ అవ్వడం వల్ల ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. అలా సింపుల్గా అడిగేసి వెళ్ళిపోతాను అంటే అలాగ. నిజంగా మీకు ఫ్రీగా అలాగ అడగాలి అనుకుంటే గూగుల్నే అడగచ్చు. మీకు ఫ్రీగా ఎంత కావాలంటే అంత అడ్వైస్ ఇస్తుంది గూగుల్. మీరే ఆలోచించండి.